ఇప్పుడు నీకెలా ఉంది? నాకా? నేను బానే ఉన్నానే. ఏంటి అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధమేం చెప్పాను బావా? నీ కాలేదో బెనికింది, నడవలేకపోతున్నావు అని చెప్పారు. ఓ, అప్పుడే విషయం అక్కడ దాకా వచ్చిందా? ఎవరు చెప్పారు? అదే మన ఎవరైనా చెప్పాలా ఏంటి? తను బాధపడుతుంటే విశాల మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? తను జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. నువ్వు అడగబోయి చేసేదేంటి? ఒక రోజులో వాళ్లే వచ్చేస్తారు కదా. ఎందుకు నాన్న నా బాధ నీకు అర్థం కావట్లేదు? వెన్నెల నాది అనుకుంటున్నాను. తనకే చిన్న కష్టం వచ్చినా తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే నేను వెళ్తాను. సరేరా, నువ్వు అంత దూరం పోవాలని నిర్ణయించుకున్నాక నేను మాత్రం చేసేదేముంది? జాగ్రత్త పోయిరా. సరే. వీడు రాను రాను వెన్నెలమ్మ మీద ప్రేమ బాగా పెంచుకుంటున్నాడు. వీడి ప్రేమ ఎటు తీసుకుపోద్దో ఏమో. అటు పాని తన కొడుకు వెన్నెలని చేసుకోవాలనుకుంటున్నాడు, వీడేమో వెన్నెల నాదే అనుకుంటున్నాడు. ఇద్దరిలో వెన్నెలమ్మ ఎవరిదో వద్దో, ఏం జరుగుద్దో. ఏంది సాంబి వచ్చేసినావు? వెన్నెలమ్మలు ఇలా బయలుదేరి వచ్చేస్తున్నారమ్మా, అందుకే నేను వచ్చేసినాను. అట్ట ఎట్ట వస్తావు? వాళ్ళు బయలుదేరినాక వాళ్ళు వెనకాలే రావచ్చుగా. లేదమ్మా, వెన్నెలమ్మకి నేను ఎదురుపడినానంటే నన్నేడ కోప్పడుతుందో అని వచ్చేసిన. అవునా? ఆడెట్టా ఉండది? వాళ్ళకేం పర్లేదు కదా, వస్తున్నారు కదా. అదేం లేదమ్మా, నిన్న గుడికాడ కాలు బెనికిన కానుంచి వెన్నెలమ్మని విశాల్ బాబే జాగ్రత్తగా చూసుకుంటా ఉండాడు. ఏం అర్థం కావట్లేదు సాంబి. విశాల్ వెన్నెలమ్మేమో ఆడికి పోయినారు. ఈడ మానసిని చూస్తేనేమో వెన్నెలమ్మ లేదని బాధపడతా ఉండాడు. అటు వెన్నెలమ్మకేం చెప్పాలో, ఇటు వీళ్ళిద్దరికీ ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. ఎవరికైనా ఏం చెప్తారమ్మా? అటైనోడే ఇటైనోడే, ఎవరిని కాదనుకుంటాం? అదే తేల్చుకోలేకపోతా ఉండా. వెన్నెలమ్మ తన మనసులో ఉన్న మాట చెప్పినది, వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పినారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వెన్నెలమ్మ ఏమవుతుందో, అసలు ఈ కథ ఎటుపోతుందో. ఇదిగో బసవ ఫోన్ చేస్తా ఉండాడు. చెప్పు బసవా. పిన్నా, మానస్ కూడా వెన్నెల కాడికి పోయినాడు. ఎందుకు? వాళ్ళు బయలుదేరి వస్తున్నారంట కదా. చెప్పాను పిన్నా, వాడు ఇంటే కదా. వెన్నెలమ్మకి కాలు బెనికిందంట, ఎట్లుండదో పోయి తీసుకొస్తానని బయలుదేరినాడు. వాళ్ళు ఆడేడో ఉండారు. మానస్ పోయి ఏం చేస్తాడు? ఒక్కరోజు ఆగితే వాళ్లే వస్తారుగా. ఒక్క రోజు కాదు, ఒక్క నిమిషం కూడా వీడు ఆగేటట్లేడు. ఎందుకు రాని అప్పటికి చెప్పి చూశాను, నా మాట వింటేగా. వెన్నెలమ్మని వాడు బాగా ఇష్టపడుతున్నాడు పిన్నా. వాడికి ఏమవుద్దా అని నాకు భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది బసవా. అటు విశాల్ వెన్నెలమ్మని ఇష్టపడతా ఉండాడు, ఇటు మానసు వెన్నెలమ్మని ఇష్టపడతా ఉండాడు. కానీ వీళ్ళిద్దరిలో వెన్నెలమ్మ ఎవరిని ఇష్టపడుతుందో తెలియట్లేదు. నాకు అది అర్థం కాకనే వీడిట్టా పోయాడని నీకు చెబుదామని ఫోన్ చేసిన. సర్లే, బయలుదేరిపోయాడంటున్నావుగా, ఇక మనం చేసేదేముంది? పోనీ, ఈడుండి బాధపడే కన్నా ఆడికెళ్ళి వెన్నెలమ్మని చూస్తే అన్నా వాడు సంతోషపడతాడు. సరే, ఉంటా పిన్నా. ఏందంటమ్మా? ఏముండది, వెన్నెలమ్మకిట్ట బాలేదని తెలియగానే వెన్నెలమ్మ కాడికి నేను పోతానని మానసిపోయినాడంట. అవునా? ఏందో సాంబి, రాను రాను వీళ్ళ ప్రేమలు ఏమవుతాయో, ఎవరు ఎవరికి దగ్గర అవుతారో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మా, నీకింకో మాట చెప్పాలా? ఏంది సాంబి? ఆడ పరిస్థితి చూసినాను కదా. ఆ సునంద పనులు చూస్తా ఉంటే మన వెన్నెలమ్మని విశాల్ బాబుని ఇద్దరినీ కలపాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందమ్మా. అవునా? అవునమ్మా, నేను చూసినంత వరకు మాత్రం నాకు అట్నే అనిపించింది. లేదంటే సునంద పని కట్టుకుని ఆడికెందుకు పోతుంది? వాళ్ల పక్కనెందుకు చేరుతుంది? చాటుగా ఉండి వాళ్ళనెందుకు గమనిస్తా ఉంటది? దగ్గరుండి వాళ్లను గుళ్ళకెందుకు తిప్పుతాది? ఏమో సాంబి, ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఆ దేవుడు ఏం రాస్తున్నాడో, చివరికి ఏం చేస్తాడో అంతా భగవంతుని దయ. మనం చేసేదేమీ లేదు. విశాల్, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరదాం. మళ్ళీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు?
ముందు బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత బయలుదేరదాం. ఆ, విశాల్ పెద్దగా ఆకలేం లేదు విశాల్. ఇప్పుడేం టిఫిన్ చేస్తాను చెప్పు. అంతగా ఆకలి అయితే ఆన్ ద వేలో తిందాం. దారిలో ఆగి తినాల్సిన అవసరం ఏంటి చెప్పు. ప్రశాంతంగా ఇక్కడే కూర్చొని తినేసి అప్పుడు బయలుదేరితే అయిపోతుంది కదా. ఏమో విశాల్, నాకైతే ఆకలి లేదు. ఎందుకు ఆకలిగా ఉండదు? రాత్రి టాబ్లెట్స్ వేసుకున్నావా? మళ్ళీ ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలంటే కంపల్సరిగా ఇప్పుడు టిఫిన్ చేసే వేసుకోవాలి. తగ్గిపోయిందిగా, మళ్ళీ టాబ్లెట్స్ ఎందుకు? తగ్గిపోయింది కాబట్టేనా ఇంతకుముందు పడబోయావు? అందుకే చెప్పేది, లైట్గా టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని బయలుదేరదాం. రూమ్లో టిఫిన్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వేడి వేడి టిఫిన్ రెడీ. తీసుకో. నువ్వు అనుకున్నదే చేస్తావు. నేను అనుకున్నదే చేసినా అది నీ కోసమే చేస్తాను. నాకు కొంచెం బాగలేదంటే ఇంట్లో వాళ్ళందరూ అల్లాడిపోతారు. కానీ ఫస్ట్ టైం నాకు బాగలేకపోయినా నేను ఇంట్లోనే ఉన్నాననే ఫీలింగ్ కలిగించావు విశాల్. అవును, రాత్రి నువ్వు నన్ను చూసుకున్న విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న పిల్లల దగ్గరుండి నాకు తినిపించావు, దుప్పటి కప్పి పడుకోబెట్టా. మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడతానేమో అని నా గదిలో నేను ఇబ్బంది పడుతూ సోఫాలో పడుకున్నావు. అలా నిన్ను చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మన వాళ్ళ కోసం మనం చేసే పనులు ఎప్పుడు బాధ అనిపించవు, సంతోషంగానే అనిపిస్తాయి. సరే తిను. విశాల్, ఇప్పుడు బయలుదేరాలంటే మెట్లన్నీ దిగాలి. ఎలా నడవాలో భయం వేస్తుంది. డోంట్ వరీ, లిఫ్ట్ ఉంది కదా, దాన్ని ఆన్ చేయమని చెప్తానులే. బాయ్ బాయ్. విశాల్ పిలుస్తున్నాడు రా. ఆ పనికి మళ్ళీ హెడ్ గాడేడి. నాకు తెలియదు మేడం. వాడి దగ్గర 4 రూపాయలుంటే ఎవరికి కనిపించడు మేడం. ఫుల్ బిందాస్. దరిద్రుడు దరిద్రుడు కరెక్ట్ టైంకే హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా? ఇదిగో, సరే సరే నువ్వెళ్ళు. వాళ్ళు ఏం చెప్తారో కరెక్ట్గా విను. తిరిగి వచ్చి జాగ్రత్తగా నాకు అప్పచెప్పు. వెళ్ళు వెళ్ళు. అలాగే మేడం. సార్, మేము బయలుదేరాలి. మేడం నడవలేరు, వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేయి. ఓకే సార్. మేడం, ఏంట్రా ఏం చెప్పారు? ఆ మేడం మెట్లు దిగలేరంట, లిఫ్ట్ ఆన్ చేయమని చెప్పారు మేడం. లిఫ్ట్ ఆన్ చేయమన్నాడా? ఇదే మంచి అవకాశం. వెన్నెల కాలు బెణికింది, విశాల్ కారు వరకు మోసుకెళ్తాడని నేనెంతో ప్లాన్ చేస్తే లిఫ్ట్ ఆన్ చేయమనడం ఏంట్రా? వాడికి అసలు ఏమైనా తెలివుందా? సరే, నేను చెప్పినట్టు వెళ్ళి చెప్పు. చెప్పండి మేడం. వెళ్ళు. ఓకే మేడం. సిన్సియర్గా చెప్పు. అలాగే చెప్తాను మేడం. వెళ్ళు. ఓకే విశాల్, బయలుదేరదామా?
అప్పుడేనా టాబ్లెట్స్ వేసుకోవా? ఉండు. ఓకే షల్ Shall వి we గో? go? Ha, come. Come on. సారీ సార్, లిఫ్ట్ పనిచేయట్లేదు. మెకానిక్కి ఫోన్ చేశాం, అతను రేపు వచ్చి రిపేర్ చేస్తా అంటున్నాడు. ఓ నో. కూర్చో. ఏయ్, ఏది చూసుకోరా మీరు? నిన్న కార్ అలాగే చేశారు, ఈరోజు లిఫ్ట్ కూడా అలాగే చేశారు. ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ ఉండి? మీ సర్వీస్ అంతా చాలా వర్స్ట్గా ఉందా? బావా అప్పుడే వచ్చేసావా? నీకు బాలేదన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాను? వెన్నెలా, ఇది బావా ఐఎమ్ ఆల్ రైట్. హాయ్ మానస్, నువ్వు రావడం ఎందుకు? మేము ఆల్రెడీ బయలుదేరుతున్నాం కదా. వెన్నెలకి బాలేదని తెలిసాక ఉండలేకపోయాను సార్. నేను ఉన్నాను కదా ఇక్కడ. నేనుంటేనే నాకు బాగుంటుంది సార్. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను, అయినా వచ్చేసాడు. ఇప్పుడెందుకు బావా నువ్వు వచ్చి? మేము ఆల్రెడీ బయలుదేరుతున్నాం కదా. కళ్ళతో చూస్తే గాని నేను ధైర్యంగా ఉండలేను, అందుకే వచ్చేసాను. అయినా నువ్వు బాగానే ఉన్నానని చెప్పావు, కనీసం నడవలేని స్థితిలో ఉన్నావని చెప్పావా? జస్ట్ కాలు పెనికింది, అందుకే నడవలేకపోతున్నాను. ఇలాంటి విషయాలు మా దగ్గర దాచాల్సిన అవసరం లేదు వెన్నెల. నువ్వు సంతోషంగా ఉన్నావంటేనే మేమందరం సంతోషంగా ఉండేది. నాకు ఆ విషయం తెలుసు కదా బావా. మానస్, తను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఏదో చిన్న స్లిప్ అయ్యి బెణికింది, నడవలేకపోతుంది అంతే. అదేం పెద్ద ప్రాబ్లం కాదు కదా. మీకు ప్రాబ్లం కాదేమో సార్, తనకే కష్టం వచ్చినా మాకది ప్రాబ్లంగానే కనిపిస్తుంది. సర్లే విశాల్, ఎలాగో బయలుదేరుతున్నాం కదా, వెళ్ళి కారెక్కేద్దాం. ఛే, ఈ లిఫ్ట్ ఒకటి సమయానికి పని చేయకుండా పోయింది. సర్లే మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం. వెన్నెల! కారు వరకే కదా వెనెలా, నువ్వు అంత కష్టపడ్డావు ఎందుకు? వెన్లా సార్ ఒక్క నిమిషం, నువ్వు నడవలేవు కానీ నేనే తీసుకెళ్తాను. బావా నేను నా ఫ్రెండ్ అడిగి కారు కూడా తీసుకొచ్చాను. మేడం లగేజ్ తీసుకెళ్ళా కార్లో పెట్టు. అలాగే సార్. సార్, మీరు తీసుకొచ్చారు, జాగ్రత్తగా చూశారు. ఇప్పుడు వెన్నెల్ని నాతో జాగ్రత్తగా తీసుకెళ్తాను. మీరు ఇంకేమైనా వర్క్ ఉంటే చూసుకొని వచ్చేయండి. అదేంటి బావా, విశాల్ కూడా వస్తాడు కదా. లేదులే వెన్నెల, మనతో సార్ ఎందుకు, ఆయన పనులు ఆయన చూసుకొని వస్తారులే.
క్షణకాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. ఈ పాటికి విషయాలు ఎత్తుకొని వస్తూ ఉంటాడు. వీడియో తీసి శ్రీవల్లికి పంపించాలి. పాపం విశాల్ ఫీల్ అవుతాడేమో బావా. ఏం ఫీల్ అవ్వరు. విశాల్ వీడెప్పుడు వచ్చాడ్రా? ఇంతకు ముందే వచ్చాడు. విశాల్ సాంబి చెప్పిన దాన్ని బట్టి సునంద ఆడికి చేరినది. సొంత మనవడు కాబట్టి విశాల్ను వెన్నెలను కలపాలని చూస్తుండది. మన ప్రయత్నం మనం చేస్తున్నట్టే సునంద తన ప్రయత్నం తను చేస్తూ ఉండాది. ఇందులో చెడే ఉండాది. కొడుకు బిడ్డ కాబట్టి ఆశ అటువైపే ఉంటుంది కదా. వాళ్ళ ఆశపడటం కాదు పిన్నా. మానసు వెన్నెలమ్మను ఎంతగా ఇష్టపడుతున్నాడో నీకు తెలుసు. నీతోటి నాతోటి చెప్పాడు కూడా. అలాంటిది వెన్నెలమ్మ విషయాలకు దగ్గరైనదంటే వాడేమైపోతాడోనని నాకు భయంగా ఉంది. అసలు వెన్నెలమ్మ మనసులో ఏముండాదో తెలియటం లేదు బసవా. అది తెలిసినదంటే దాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. వెన్నెలమ్మ మనసులో మనసు లేడంటే వాడి మనసును ఇప్పటినుంచే మార్చడానికి ప్రయత్నించవచ్చు. కానీ వెన్నెలమ్మ మనసులో మానసున్నాడో విశాలున్నాడో అసలు ఎవరున్నారో ఏమీ తెలియట్లేదు. అలాంటప్పుడు ఇప్పుడే నా కొడుక్కి మనసులో ప్రేమ పెంచుకోవద్దని ఎట్టా చెప్పేది? బసవా, నీకే కాదు నాకు బాధగానే ఉండాది. మానస్ నా కాడికొచ్చి వాడి మనసులో మాట నాకు చెప్పినాడు. ఎట్టయినా వెన్నెల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాండాడు. అట్నే చేసుకుందువులే అని ధైర్యం చెప్పలేకపోయాను. ఇప్పుడు అవన్నీ వింటుంటే నాకు కూడా వాడికి ఏం చెప్పాలో తెలియట్లేదు పిన్నాం. వాడి ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతుండాడు. ఏందిరా అంటే ఏమీ లేదంటాడు. వాడి బాధ తెలిసినా కూడా తీర్చడానికి ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాం. వెన్నెలమ్మ మనందరి చేతులు కట్టేసినది బసవా. ఇద్దర్లో ఎవరిని పక్కన పెడదాం? విశాల్ పరాయోడు కాదు, మానసు పరాయోడు కాదు. అదే పిన్నాం.
నాకు ఏం అర్థం కావట్లేదు. రాను ఆడికి వెన్నెలమ్మ మీద ప్రేమ పెరిగిపోతా ఉంది. వెన్నెలమ్మకి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు. వెన్నెలమ్మ విషయాలతో ఊరికిపోతున్నదంటే తట్టుకోలేకపోతేనే కదా నేను వచ్చి నీతో మాట్లాడింది. నాకు తెలుస్తా ఉండదులే బసవా, కానీ ఏం చేస్తాం? ఎట్టాగో వెన్నెలమ్మ ఊరు నుంచి వస్తా ఉండదు కదా. వచ్చిన తర్వాత ఓసారి వివరంగా కనుక్కుందాలే. దీని గురించి నువ్వు మరీ ఎక్కువగా బాధపడ మాకు. ఇదిగో మానస్ ఫోన్ చేస్తా ఉన్నాడు. చెప్పు మానస్. నేను వెన్నెల దగ్గరికి వచ్చానమ్మా. వెన్నెల కాలు బెనికింది అన్నారు కదా, ఎలా ఉందోనని వస్తే అసలు నడవలేకపోతుంది. అట్నా? ఇప్పుడు ఎట్టా ఉండదు? ఎలా ఉండేదేముంది, ఆల్రెడీ వాళ్ళు ఊరికి బయలుదేరుతున్నారు. సరే విశాల్తో ఎందుకని నేనే వెన్నెల్ని తీసుకొని వస్తున్నాను. వెన్నెలమ్మ నీతో వస్తా ఉండదా? సరే అయితే ఎప్పుడు వస్తుందో ఏంటో అనుకుంటా ఉండవు. ఇక నువ్వే తీసుకొస్తాండావుగా, దిగులే ఉండదు. వచ్చేసేయండి. అదే బయలుదేరాం, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఉంటానమ్మా. ఏంటంట? ఏడున్నాడంట? వెన్నెలమ్మను మన మానసే కారులో తీసుకొస్తా ఉండాడట. అలాగా? మరి విశాల్? విశాల్ పని చూసుకుని వస్తా అన్నాడని మానసే తీసుకొస్తున్నాడట. ఫోన్లే, వెన్నెలమ్మ తాట రావడం వాడికి సంతోషంగానే ఉంటుంది. ఇద్దరే కలిసే వస్తున్నారు కాబట్టి మానస్కు సంతోషంగా ఉంటుంది. మనకు కావాల్సింది వాడు సంతోషంగా ఉండటమే కదా. అంతే కదా పిన్నా. కాకపోతే వెన్నెలమ్మ వాడి భార్య అయితే ఇంకా సంతోషంగా ఉంటాడు. చూద్దాంలే, ముందైతే ఇంటికి రాని, వచ్చాక ఎట్టా అన్నది ఆలోచిద్దాం. ఇది యూరోప్ నుంచి రావాలి. డైరెక్ట్గా దాని అడ్రస్కే వెళ్ళాలి. ఇది నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వింత దూరం ప్లాన్ చేశాక ఈ లెటర్ని నేను ఎంత దూరం నుంచైనా తెప్పిస్తాను. ఇక నువ్వు ఈ విషయం వదిలే. అదిరిపోయే ప్లాన్ చేశావు. ఈ ప్లాన్కి ఇంకేం కావాలో నేను చూసుకుంటాను. ఇప్పటిదాకా చేసింది ఒకెత్తు. ఈ ఉత్తరంతో 50% పని అయిపోయింది.